ఆదికాండం 4వ అధ్యాయం యొక్క సారాంశం. ఆదికాండం 4వ అధ్యాయం ముఖ్యంగా కయీను హేబేలు కథను మరియు మానవ చరిత్రలో మొదటి హత్యను వివరిస్తుంది. మొదటి సంతానం హవ్వ ఆదాములు కయీను హేబేలు అనే 2 కుమారులకు జన్మనిచ్చారు. కయీను వ్యవసాయకుడు కాగా హేబేలు గొర్రెల కాపరి అయ్యాడు. అర్పణలు దేవుని అంగీకారం. 2 దేవునికి అర్పణలు తెచ్చారు. హేబేలు తన మందలో శ్రేష్టమైన వాటిని నమ్మకంతో అర్పించగా దేవుడు దానిని అంగీకరించాడు. కానీ కయీను అర్పణను దేవుడు లక్ష్యపెట్టలేదు. మొదటి హత్య. కయీను కోపంతో అసూయతో తన తమ్ముడైన హేబేలును పొలంలోకి తీసుకువెళ్ళి చంపేశాడు. దేవుని శిక్ష. దేవుడు కయీనును శపించి అతడు భూమిపై దేశదిమ్మరిగా తిరుగుతాడని చెప్పాడు. అయితే ఎవరూ అతన్ని చంపకుండా ఒక గుర్తును కూడా ఉంచాడు. కయీను వంశం. షేతు జననం. కయీను నోదు దేశానికి వెళ్ళి కాపురమున్నాడు. అతని వంశంలో సాంకేతికత, సంగీతం వృద్ధి చెందాయి. చివరిగా హేబేలు స్థానంలో హవ్వ ఆదాములకు షేతు జన్మించాడు. అప్పటి నుండి ప్రజలు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభించారు. కయీను వంశంలో పాపం పెరగడం. కయీను 5వ తరానికి చెందిన లెమెకు 2 స్త్రీలను వివాహం చేసుకొనెను. ఇది మొదటి బహుభార్యత్వంను చూపిస్తుంది. మొదటి నగర నిర్మాణం. కయీను తన కుమారుడైన హానోకు పేరు మీద ఒక నగరాన్ని నిర్మించాడు. మానవ చరిత్రలో ఇదే మొదటి నగర నిర్మాణం. అధ్యాయం యొక్క ముగింపు. మానవుని పాప స్వభావం వల్ల లోకంలోకి ప్రవేశించిన అసూయ మొదటి హత్యను చూపిస్తూనే షేతు జననం ద్వారా దేవుని ఆరాధన మరియు నిరీక్షణ పునః ప్రారంభమవ్వడమే ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం.